గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ఎప్పటిలాగానే కేతుగ్రహం షష్ఠంలో యోగిస్తోంది. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి మనోబలంతో పనిచేయండి. ఆశించిన ప్రయత్నం లభించే వరకు కృషి చేస్తూనే ఉండండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. విశ్వాసం, నమ్మకం వీటితో ముందుకు సాగాలి. పరిస్థితులు అనుకూలించే వరకు ఓర్పుతో వ్యవహరించాలి. తన కోపమే తన శత్రువు కాబట్టి కోపం లేకుండా శాంతంగా సహనంతో ముందుకు సాగండి. కాలం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఆత్మవిశ్వాసం సడలరాదు. సంస్కారవంతమైన నిర్ణయాలతో పనిచేయండి. ఒత్తిడి లేకుండా బాధ్యతలని పూర్తి చేయండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. కొందరు అదే పనిగా ఇబ్బంది కలిగించాలని చూస్తారు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. వివాదరహితంగా ఓర్పుతో సంభాషించాలి. సున్నితంగా మాట్లాడాలి. మౌనంగా ఉండాలి. అధిక శాతం మౌనంగా ఉండటం ద్వారా మేలు జరుగుతుంది. చంచలత్వానికి అవకాశం కల్పించేవారు ఉంటారు. గందరగోళ స్థితి ఏర్పడకుండా చూసుకోండి. కార్యసిద్ధి లభించేంత వరకు కృషి చేస్తూనే ఉండండి. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారంలో ఓర్పుగా ఉండండి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ఎవరిపైనా అసహనాన్ని ప్రదర్శించవద్దు. ఎవరిపైన ఆధారపడవద్దు. ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపండి. దైవ ధ్యానం శక్తిని ప్రసాదిస్తుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహ శ్లోకాలతో పాటు నవగ్రహాలని దర్శించడం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అదే విధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.